ఓం 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 స్థిర సుఖమాసనం. ధ్యానం. ధ్యానంలో మెలకువలో ఉన్నామా, నిద్రపోతున్నామా? నిద్రావస్థ ముగిసినది, స్వప్నావస్థ తేలిపోయినది, జాగ్రత్తలో ఉన్నాం. జాగ్రత్త ధర్మం ఏమిటి? బయటికి పరిగెట్టడం. ఇంద్రియాలతో విషయాలను గ్రహించడం, కార్యాలు చేయడం, కర్మేంద్రియాలను వాడడం. వీటికి వెనకాల ఉన్న రింగ్ లీడర్ గారు మనస్సుని వాడడం. అది ఇప్పుడు చేస్తున్నామా? ధ్యానంలో చేయడం లేదు. అదే స్థిర సుఖమాసనం కదా. అంటే ఏంటి? జాగ్రత్తలో ఉన్నా, సుషుప్తిలో ఏ విధంగా మనస్సు లయమైందో, ఇంద్రియాలు ఉపరతి చెందాయో, అలా ఉండడాన్నే ధ్యానం అంటారు. స్థిర సుఖమాసనం. నిద్రపోకుండానే నిద్రలోనున్నటువంటి గుణాలను విడిచిపెట్టిన, బాహ్య అంతర అనుభవాలను ఉపరతి చెందించిన స్థితియే ధ్యానం. అటువంటి స్థితియే ఈనాడు వివరించబడుతోంది మన కోసం, నిధిధ్యాసన చేసే వారి కోసం. ధ్యానంలో అర్ధగంటో పావుగంటో ఉంటాం. నిధిధ్యాసనంలో ఎప్పుడు ఉండాలి? గాలి ఎప్పుడు పీల్చాలి? ఎప్పుడూ పీల్చాలి. నిధిధ్యాసన ఎప్పుడు చేయాలి? ఎప్పుడూ చేయాలి. అనవరతంగా, అన్ఇంటరప్టెడ్లీ, నిరవధికంగా, అన్అబ్స్ట్రక్టెడ్లీ, నిరంతరంగా, అంతరాయములు లేకుండా. ఓంకారం ధ్యాయిత, ఆత్మభావం ధ్యాయిత. నిధిధ్యాసన. నితరాం ధ్యాతుం ఇచ్ఛా నిధిధ్యాస. ధ్యాసయే ధ్యానం. దేనిపై ధ్యాస ఉంటే అది ధ్యానం. వాడు పరధ్యాసలో ఉన్నాడురా అంటాం. ఆ ధ్యానము నిరంతరంగా ఉంటే అదే నిధిధ్యాస. సోహం, 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 సోహం. లీనధీరపి జాగర్తి, జాగ్రద్ధర్మ వివర్జితః. బోధో నిర్వసనో యస్య సజీవన్ముక్త ఇష్యతే. వాట్ ఏ ప్రొఫౌండ్ శ్లోక.
లీనధీరపి జాగర్తి జాగ్రద్ధర్మ వివర్జితః బోధః నిర్వసనః యస్య బోధో నిర్వసనో యస్య సహ జీవన్ముక్త ఇష్యతే సజీవన్ముక్త ఇష్యతే. లీనధీ, ధీ అంటే మనసు బుద్ధి. లీనధి విలీనమైన బుద్ధి. ఎప్పుడు? సుషుప్తిలో. అంటే సుషుప్తిలో వలనే బుద్ధి వృత్తులు, మనోవృత్తులు, బాహ్యేంద్రియ వృత్తులు అన్నీ విలీనమైపోతే సాధారణంగా అది మనకు ఆ బీజావస్థ, ఆ కారణావస్థ, ఆ వ్యాకృత అవస్థ రాత్రి గాఢ నిద్రలోనే అనుభవం అవుతుంది. కానీ జీవన్ముక్తునకు జాగర్తి లీనధీరపి, జాగ్రత్తలో నుంటున్నా కూడా సకల బుద్ధి వృత్తులు, అంతఃకరణ వృత్తులు ఉపరతి చెంది ఉన్నాయి. ఉపరతి చెంది మరి ఏ వృత్తి ఉన్నది? ముందు శ్లోకంలో చెప్పారు కదా ఏ వృత్తి ఉన్నదో. లీనధీరపి జాగర్తి జాగ్రత్తర్మ వివర్జితః. సరే, జాగ్రత్తలోనున్నట్టుగానే ఉన్నారు, కానీ జాగ్రత్తర్మ వివర్జితః. ఏమిటి జాగ్రత్త ధర్మాలు? నాకు అదిగో పరుగులు పెట్టడం. వేటి కోసం? ఇంద్రియ అనుభవాల కోసం, విషయానుభవాల కోసం. శబ్దస్పర్శ రూపరసగంధాలను చేస్తూనే జీవితమంతా గడిపేస్తున్నాను. జీవన్ముక్తునకు జాగ్రద్ధర్మ వివర్జితః, పూర్తిగా నిర్జించబడిన, చంపబడిన, వివర్జించబడిన జాగ్రత్త ధర్మములు కలిగిన మహానుభావుడు. ఎందుకు వారి గురించి నేర్చుకోవడం? మనం అలా ఉండాలని బోధన. గాంధీ మహాత్ముని గురించి ఎందుకు చదవడం పుస్తకం? ఆయన యొక్క సల్లక్షణాలను మనం కూడా అలవాటు చేసుకుందాం. అబ్దుల్ కలాం గారిని ఎందుకు అధ్యయనం చేయడం? ఆయనలాగా మనం కూడా తయారవ్వాలి. జీవన్ముక్తిని ఎందుకు అధ్యయనం చేయడం? నేను జీవన్ముక్తునిగా ఉండడానికి, అవడానికి కాదు, డిగ్రీ పొందడానికి కాదు, చేరడానికి కాదు. ఆల్రెడీ నేను జీవన్ముక్తుండే, కానీ ఆచ్ఛాదనతో తెలియలేక ఉన్నాను. ఆ ఆచ్ఛాదన పోగొట్టుకోవడమే జీవన్ముక్తుడు. లీనధీరపి జాగర్తి జాగ్రద్ధర్మ వివర్జితః. లీనధీరపి జాగర్తి జాగ్రద్ధర్మ వివర్జితః. మరి బుద్ధి విలీనం అయిపోయింది. జాగ్రత్త ధర్మాలంటే ఇంద్రియ ధర్మాలన్నీ విలీనం అయిపోయాయి, వివర్జితం అయిపోయాయి. ఏం చేస్తున్నాడు ఈయన? బ్రహ్మణ్యేవ విలీనాత్మా సదానందమశ్నుతే. వినిష్క్రియః నిర్వికారః బ్రహ్మణ్యేవ విలీనాత్మా సదానందమశ్నుతే అంటూ ముందటి శ్లోకంలో బోధించారు.
సరే, పోనీ స్వప్నమైన ఆయనకి అనుభవంలో ఉందా? బోధో నిర్వసనో బోధ బోధ బుద్ధి, మనసు వాసనా ప్రపంచంలో కూడా లేదు. వాసనా ప్రపంచం అంటే స్వప్న ప్రపంచం. అంటే సకల బుద్ధి వృత్తులు లయమైపోయి నిద్రిస్తున్న గాఢ నిద్రలో ఉన్న అవస్థలో ఉన్నప్పటికీ మేల్కొని ఉన్నవాడే. ఏమిటి ఈ తెలివి? ఇదే నిజమైన మెళకువ. ఎందుకు? జాగ్రత్తర్మ వివర్చిత. జాగ్రత్త యొక్క బాహ్య విషయముల యొక్క చేజింగ్ లేదు. పోనీ స్వప్నము యొక్క వాసనామయ ప్రపంచమున్నదా? అంటే స్వప్నం కనకుండానే మనసుతో ఏదైనా ఆలోచించుకుంటూ పాత విషయాలు, భవిష్యత్ భూతకాలంవి, రూమినేషన్ ఆఫ్ ద పాస్ట్ ఆర్ ఫ్యూచర్, యాంగ్జైటీ అబౌట్ ద ఫ్యూచర్ ఉన్నాయా? అవి లేవు. సహా అతడు జీవన్ముక్తయిష్యతే. లెట్స్ ట్రై ఫర్ 3 minutes whether we can be జాగ్రత్త ధర్మ వివర్జిత, వాసనా వివర్జిత, నిర్వాసనా స్థితి అంటే స్మృతిలోకి, జ్ఞాపకాలనే సంచిలోకి చేయి పెట్టి తీయకుండా, ఫ్యూచర్ అనేటటువంటి అల్మరా మీదకు ఎక్కి చూడకుండా ఉండగలమా? చూద్దాం. అట్లీస్ట్ 3 నిమిషాలు. స్టార్ట్.
సజీవన్ముక్తయిష్యతే శివోహం 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 అహమస్మి. ఈ జీవన్ముక్తునకు లీనధీరపి జాగర్తి అంటే సకల బుద్ధి వృత్తులు, మనోవృత్తులు, ఇంద్రియ వృత్తులు లీనమైనప్పటికీ, అంటే సుషుప్తిలోనున్నట్టుగానున్న అత్యంత మెళకువలో మెళకువకే మెళకువైన ఆ శుద్ధ సత్వంలో ఉన్నారు. అంటే తమస్సు లేదు. లీనధీరపి జాగర్తి, నో తమస్. జాగ్రద్ధర్మ వివర్జిత. జాగ్రత్త ధర్మం ఏమిటి? రజోగుణం. క్రియలు, పనులు. నాకు చాలా పనులు ఉన్నాయండి, ఈ పనులతో సతమతమైపోతున్నాను, ఆ గంట కూర్చోడానికి కూడా కష్టంగా ఉందండి అచ్చన్ భారతిలో. అవేవి ఈయనకి లేవు. జాగ్రత్త ధర్మ వివర్జిత అంటే రజోగుణ అతీతుడు. బోధో నిర్వసన. పునివాసనమయ ప్రపంచం అంటే సత్వగుణము, మనస్సు, అది లేదు. లీనధీరపి జాగర్తి తమోగుణవర్జిత. జాగ్రద్ధర్మ వివర్జిత రజోగుణవర్జిత. బోధ నిర్వసనో యస్య. ఎవని యొక్క, ఎవనికి, యస్య ఎవనికి, ఎవని యొక్క, షష్ఠీ విభక్తి. అది బోధ నిర్వసనం. సత్వగుణము లేదు అంటే ఏమిటినా? జాగ్రత్త, స్వప్న, సుషుప్తులకు అతీతమైన గుణాతీతమైన స్థితి. లేక జాగ్రత్త, స్వప్న, సుషుప్తులనే మూడు అవస్థలను ప్రకాశింపచేస్తున్న తురీయ సాక్షి ఆత్మ స్థితి. అటువంటి వారు మహానుభావులు జీవన్ముక్తయిష్యతే, జీవన్ముక్తులని అంగీకరించబడతారు, చెప్పబడతారు, ప్రకటించబడతారు. లీనధీరపి జాగర్తి జాగ్రద్ధర్మ వివర్జిత. బోధో నిర్వసనో యస్య సజీవన్ముక్తయిష్యతే. అవస్థాత్రయాతీతుడు, గుణత్రయాతీత స్థితి. జాగ్రత్తలోనున్న జాగ్రత్త ధర్మాలు లేవు, స్వప్న ధర్మాలైన మనోవృత్తులు లేవు, సుషుప్తి ధర్మమైన తమోవృత్తి లేదు. అటువంటి వారు జీవన్ముక్తులు. మనము ఉంటున్న జాగ్రత్త గాఢ నిద్ర. అయితే పడుకున్న నిద్ర అది గాఢ నిద్ర. వాటన్నిటిలోంచి లేచినటువంటి మెళకువ కలిగిన, ఎరుక కలిగిన జాగ్రత్తలోనున్న స్థితియే జీవన్ముక్త. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. యస్యాం జాగర్తి భూతాని సా నిశా పశ్యతో మునే సంయమి. ఇప్పుడు చెప్పిన జీవన్ముక్తుడు జాగర్తి, మెలకుగానే ఉన్నాడు. ఎప్పుడు? సర్వభూతానాం యా నిశా. అందరూ రాత్రిపూట సుషుప్తిలో ఎలా ఉంటారో ఈయన పగలులో కూడా సుషుప్తిలోనున్నట్టుగా బీజ స్థితిలో కూడా దాటి జాగ్రత్తలో ఉంటాడు. యా నిశా సర్వభూతానాం తస్యా జాగర్తి
సంయమి యశ్యాం ఏదైతే జాగ్రత్త భూతాని భూతములంటికి జాగ్రత్త అవస్థ అంటే పరుగులు తీస్తున్న రజోగుణంతో నిండిన అవస్థ సానిశా అది ఇతనికి రాత్రి అంటే పరుగులు తీయడు బాహ్యేంద్రియ విషయాలపై వెళ్ళడు ఎగ్జాక్ట్గా ఈ శ్లోకము ఆ వేదవ్యాస మహానుభావుల శ్లోకము ఒక్కటే యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి అంటే అందరూ నిద్రిస్తున్నప్పుడు ఈయన మెలకువగా ఉంటారు సంయమి అందరూ మెలకువగా ఉన్నప్పుడు ఈయన పడుకుంటూ ఉంటారు అనేటటువంటి వాచ్యార్థాన్ని సుతరాము తీయకూడదు యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రత్త భూతాని సా నిశా పశ్యతః మునే ప్రాణులందరూ ఏదైతే పగలనుకొని రజోగుణంతో పరుగులు పెడుతూ ఉంటారో అది జ్ఞానికి ఏ గుణముల యొక్క విజృంభణ లేనటువంటి స్థితి ఆ జాగ్రత్తను అజ్ఞానముని తెలుసుకుంటారు అన్ని ప్రాణులకు ఏదైతే సుషుప్తియో అంతర్ముఖులైన జ్ఞానులకు అది కూడా మెలకువయే పగలే లీనధీరపి జాగర్తి జాగ్రద్ధర్మ వివర్జిత బోధో నిర్వాసనో యస్య సజీవన్ముక్తయిష్యతే ఏది ప్రయత్నం చేద్దాం జాగ్రద్ధర్మ వివర్జిత మనోధర్మ వివర్జిత తమోగుణ వివర్జిత జాగ్రత్తలో ఉంటేనే ఈ మూడు గుణాలు లేకుండా 3 నిమిషాలు ఉందని చూద్దాం తరువాత నిధిధ్యాసన గురించి ఆలోచిద్దాం ముందు ధ్యానం చేద్దాం 3 నిమిషాలు ధ్యానంలో ఉందాం స్టార్ట్
या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी यस्यां जागृति भूतानि सा निशा पश्यतः मुनेः लीनधीरपि जागर्ति जाग्रद्धर्म विवर्जितः बोधः निर्वासनः यस्य సహ జీవన్ముక్తయిష్యతే. సుషుప్తిలో మనస్సు బుద్ధి అజ్ఞానంలో లీనమై బీజరూపంగా ఉంటాయి. అక్కడ ఉన్నది అగ్రహణము. జాగ్రత్తలో మనోబుద్ధి అహంకారాలన్నీ ఈ బీజం నుండి మేల్కొని నేనే ఈ ప్రపంచము, ఈ ప్రపంచంలో నేనే కర్త అంటూ ఒక ఫాల్స్ ఐడిని అత్యాసను క్రియేట్ చేస్తాయి. అంటే ఆ అజ్ఞానంతో పాటు అన్యథాగ్రహణం కూడా ఉంది. జీవన్ముక్తునకు అగ్రహణము లేదు, అన్యథాగ్రహణము లేదు. దేర్ ఇస్ నో కవర్ అండ్ దేర్ ఇస్ నో మిస్ప్రొజెక్షన్. Cover is the agrahana, misprojection, wrong idea is the anyatha grahana. జాగ్రద్ధర్మ వివర్జిత. మేల్కొని ఉన్నను జాగ్రద్ధర్మములు అంటవు. లీన మనస్కుడయ్యా అయి ఉంటారు. లీన మనస్కుడైనా కూడా మేల్కొని ఉంటారు. అవిద్య అనే నిద్ర తొలగిపోయినది. నిజమైన నిద్ర ఏది? అన్యథాగ్రహణము, అగ్రహణము. ఇదే నిద్ర. ఆ నిద్రలోంచి బయటకు వచ్చారు. నిద్రలోంచే మేల్కొని నిరంతరం జాగ్రత్తలో ఉన్నారు. సకల పదార్థ అనుభవాలు ఆత్మరూపంగానే భాషిస్తున్నాయి. దేహాభిమానము లేదు. అభిమానం అంటే ఐడెంటిఫికేషన్. మేల్కొని ఉన్న అట్టి స్థితప్రజ్ఞుని యొక్క దృష్టి బాహ్య విషయ గ్రహణం కోసం మరలదు. అతడు పరిపూర్ణ పదార్థ జ్ఞానం కలవాడై వాసనాశూన్యుడై జీవన్ముక్తుడై ఉన్నారు. అంటే త్రివిధ అవస్థలను, త్రివిధ శరీరాలను, త్రివిధ గుణాలను, ప్రమాత, ప్రమేయము, ప్రమాణము అనే త్రిపుటిని దాటినటువంటి తురీయము. అవస్థాత్రయ విలక్షణ, శరీరత్రయాతీత, త్రిగుణాతీత, త్రిపుటిరహిత తురీయ. లీనధీరపి జాగర్తి జాగ్రద్ధర్మ వివర్జిత బోధో నిర్వసనో యస్య జీవన్ముక్తయిష్యతే. సోహం 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 సోహం. విశ్రాంతిగా కూర్చోండి. కనులను నెమ్మదిగా తెరవండి. సోహం 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 సోహం. స్వస్తి.